చూద్దాం. కళ్యాణ్ ఇంకా అన్ని జిల్లాల కోసం మాట్లాడుకోవడం ఒక ఎత్తు, కరీంనగర్ కూడా కీలకమైందే. బట్ మెదక్ ఎందుకంటే హరీష్ రావు అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళు ప్రాతినిధ్యం ఇస్తున్న జిల్లా. బట్ మెదక్ లో కొంత బీఆర్ఎస్ కొంత అద్భుతంగానే ప్రదర్శన చేసింది. సతీష్ మనం అక్కడ చూస్తున్నాం, మొత్తం 15 ఉంటే అందులో 5 మెదకే. అవును, మెదక్లోని 5 ఉన్నాయి. తూఫాన్, గడ్డిపోతారం, దుబ్బాక, చర్యలు 6, మెదక్లో 6, హంగులో కూడా ఒక 3-4 ఖచ్చితంగా బీఆర్ఎస్ కే వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే హరీష్ రావు మెదక్ లో మనం ఎప్పుడైనా చూడొచ్చు. రైట్, పార్టీ ఏదైనా అధికారంలో ఉండని, ఎక్కడ ఏమైనా ఉండని, మెదక్ జిల్లా వరకు మాత్రం హరీష్ రావు ప్రభావం చాలా గట్టిగా ఉంటుంది. అదే అక్కడ ఏ ఎన్నికన్నా మెజార్టీల పరంగా కానీ లేకుంటే కోఆపరేటివ్ కానీ, సర్పంచ్ కానీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, వాట్ ఎవర్, అక్కడ హరీష్ రావు ఉనికి, హరీష్ రావు ప్రభావం అనేది జిల్లా వ్యాప్తంగా ఉంటుంది. మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. 7 బీఆర్ఎస్ గెలిచాయి. గజ్వేల్ కూడా కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ మున్సిపాలిటీ కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ 5 దక్కించుకుంది. 5లో సంగారెడ్డి 1, జగ్గారెడ్డి, సంగారెడ్డి, సదాశివపేట 2 కూడా జగ్గారెడ్డి ఆయన ఓడిపోయారు అక్కడ ఎమ్మెల్యేగా. కానీ ఆయన నియోజకవర్గంలోని 2 మున్సిపాలిటీలు, ఆందోళ్, జోగిపేట్ ఈ 2 మంత్రి దామోదర్ ఆ 2 ఆయనవి. నారాయణ ఖేడ్ ఇంకొకటి వచ్చింది. రామాయంపేట కూడా కొంచెం హంగే కనిపిస్తుంది అక్కడ. అక్కడ జహీరాబాద్, ఇస్నాపూర్, కోహిర్, ఇంద్రేశం, జిన్నారం, మెదక్ అంటే సంగారెడ్డి నియోజకవర్గంలో మరో 3 పోయాయి. మెదక్, నర్సాపూర్ ఇవన్నీ కూడా హంగు ఉన్నాయి. అక్కడ ఏం జరుగుతుంది రేపు ఎల్లుండి అనేది చాలా కీలకం. ఇక్కడ మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆల్రెడీ ఆయన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆయనకు ఇక్కడ దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న, లోక్సభ పరిధిలో ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో 2, 3, 4 అట్లా బీజేపీకి వచ్చాయి. ఇది ఎక్స్ అఫీషియో మెంబర్ గా కూడా ఉంటారు. కాబట్టి ఒక 2-3 మున్సిపాలిటీలన్నా చైర్మన్ అవ్వడానికి అవకాశం ఎలాగూ లేదు. ఎందుకంటే కేవలం 2, 3, 4 అంతే వచ్చారు కౌన్సిలర్లు. కాబట్టి వైస్ చైర్మన్లు కనీసం 2-3 మున్సిపాలిటీలన్నా దక్కించుకోవాలని రఘునందన్ రావు ప్లాన్ చేస్తున్నారు. ఆ వైస్ చైర్మన్ ఇస్తే కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చే అవకాశం అక్కడ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. చూడాలి, కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చి బీజేపీని వైస్ చైర్మన్ చేస్తారా, లేకుంటే బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చి బీజేపీ వైస్ చైర్మన్ అవుతుందా? ఖచ్చితంగా ఈ 7 హంగ్ అనేది మెదక్ లో ఏం జరగబోతుంది అనేది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఎందుకంటే హరీష్ రావు ఒకవైపు ఈ హంగును కైవసం చేసుకోవాలని చూస్తారు. ఆయనకు పోటీగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా అదే పనిలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరిది పై చేయి కాబోతుంది అనేది మనం చూడాలి. సతీష్, రైట్, మనం చూసాం మొన్న మహారాష్ట్ర ఫలితాల్లో కూడా ఒక చోట బీజేపీ